ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మీకు సమాధానము కలుగునుగాక. యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయము 19వ వచనము. ప్రజలారా, ఎప్పుడైతే ప్రభువు శిష్యులకు పునరుద్ధారుడైన తరువాత వారికి కనిపించినప్పుడు ఆయన వారితో మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పుచూ వచ్చెను. ఈరోజు కూడా ఆయన బిడ్డలమైన మనకు, ఆయన యందు విశ్వాసముంచిన మనకు, ఆయన మార్గముల్లో నడుచుచున్న మనకు ప్రభువు యొక్క జననము వలన, ఆయన చేసిన శిలువ యాగము వలన, ఆయన అనుగ్రహించిన రక్షణ వలన, ప్రభువు యొక్క పునరుద్ధానము వలన మన జీవితాల్లో సమాధానమును కలుగజేసెను. చేయవలసినదంతా ఆయన చేసెను. మనమందరము భయపడే మరణమును కూడా ఆయన కొట్టివేసి దానిని జయించి మనకు జయమును జీవమును అనుగ్రహించెను. గనుక మనమిక దేనికిని భయపడవలసిన అవసరము లేదు, దేనికిని బాధపడవలసిన అవసరము లేదు. క్రీస్తు యేసు మనకు అనుగ్రహించిన తన శాంతి, సమాధానము, సంతోషము మన హృదయంలో ఏలుచుండవలెను. మన హృదయములు ఇక దేనికిని కలవరపడవలసిన పని లేదు, దేనికిని దిగులు చెందవలసిన పని లేదు. పరిస్థితులు తారుమారవ్వినా, ప్రజలు విరోధముగా మాట్లాడినా, పోట్లాడినా, లోకమంతా గుంపుగూడి మన మీదకు వచ్చినా, అపవాది మన మీద దాడులు చేసినా, అనారోగ్యం మన మీద దాడి చేసినా, లోక పరిస్థితులు మారిపోతున్నా, యుద్ధములు, కరువులు, కాటకములు ఎన్ని కలిగినా కలగనివ్వుడి. ఎందుకనగా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు, అపవాది తలను చితక్కొట్టిన దేవుడు మన పక్షమున ఉండగా, ఆయన సమాధానము, కృప, రక్షణ మనకి తోడుగా ఉండగా మనల్ని ఎవరు ఏమీయూ చేయలేరు. మనకి భయము లేదు, చింత లేదు, దిగులు లేదు. కేవలము మన హృదయంలో సమాధానము, విశ్వాసము, ప్రభువు యందలి ధైర్యము, శక్తి మనలో ఉండవలెను. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉంటానన్న ప్రభువునందు, నేను మిమ్మును అనాథులుగా విడువను, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపుదును అన్న ప్రభువునందు విశ్వాసముంచితే, ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించి మనల్ని సర్వసత్యములోనికి నడిపించును. అన్నీ ఉన్నప్పుడు, దీవెనలు, ఆశీర్వాదము ఉన్నప్పుడు, శాంతిగా, సమాధానంగా, విశ్వాసంతో ఉండటము, కొంచెము శ్రమ వచ్చినప్పుడు, లేమి కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు సమాధానాన్ని పాడు చేసుకుని, పోగొట్టుకొని విశ్వాసంలో జారిపోవడము సరి అయినది కాదు. క్రీస్తు యేసు మనకు అనుగ్రహించిన నిత్యమైన సమాధానము మనుషులను బట్టో, పరిస్థితులను బట్టో, క్రియలను బట్టో మారేది కాదు గాని, దేవుని యందు విశ్వాసము వలన, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడము వలన, ఆయనే సత్యమని, ఆయనే మార్గమని, ఆయనే జీవమని, ఆయనే ఆదరణ అని, ఆయనే నిత్యమని, ఆయనే సమస్తము అని విశ్వసించడము వలన, ఆయన రక్తంలో కడుగుబడటం వలన వచ్చే హృదయంలో సమాధానము, సంతోషము, ధైర్యము ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఉండవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఇంత గొప్ప త్యాగము చేసి, ఇంత గొప్ప రక్షణ భాగ్యమును మాకు అనుగ్రహించి, మా జీవితాల్లో ఉన్న భయమును, శాపమును, అపవిత్రతను కొట్టివేసి, మాకు శాంతి సమాధానములను, జీవమును అనుగ్రహించిన తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు దేవా. మీరనుగ్రహించిన సమాధానము ఏ ఒక్కరూ దొంగలించకుండానట్లు, ఏ అపవాది పాడు చేయకుండానట్లు మా హృదయం చుట్టూ మీ కంచె వేసి కాపాడమని వేడుకుంటూ, మేము భద్రముగా మీ సమాధానము మా హృదయంలో మేము కాపాడుకున్నట్లు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, మీ యందు విశ్వాసం ఉంచితే ఎన్నడూ తీసివేయలేని నిత్యమైన సమాధానమును మీరు మాకు అనుగ్రహింతురు అని మేము విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.